రేయ్ అరే సోము రేయ్ నీ బాధేందిరా? పడిందారా? చేపలు పడితే ఎట్లెందుకు కూర్చుంటారా? రేయ్ రేయ్ నిన్నేరా ఏందిరా పడిందారా? నీకు పడిందా? ఫస్ట్ పర్లేదురా. నాకు కూడా పడలే. అరే ఇటు రారా, నీకు విషయం చెప్తా. ఏందిరా? అరే హౌలే, అరే అలా పడితే నా పరిస్థితి రా, నేను చచ్చిపోతుండే కదరా కొంచెం అయితే. మరి మమ్మల్ని ఎందుకు పరిచయం చేస్తాను? చేపలు చచ్చిపోతాయిరా పిచ్చోడా. చేపలే ఎక్కడి నుంచి చచ్చిపోతారా? అబ్బరే ఈ చేపలు పడేటట్టు లేవు కానీ పారా పోయి తిందాం. నాకు కూడా ఆకలి అవుతాను, నేను కూడా సాగురా. రేయ్ నువ్వు రావారా? చేపలు పడింది ఇక్కడ నుంచి నేను రానురా. చేపలే ఎక్కడి నుంచి చేపలేలో పడతావురా? ఎక్కడి నుంచి పడతావురా? ఆకలి అయితే పా తిందాం పా. అరే ఆగండ్రా, అరే అరే పారా, ఆగండ్రా. పోయి తిందాం. అరే పిచ్చోడా చూసుకోవారా, అరే, ఎప్పుడో నీ చేప గాలం ఎక్కడో చేప పడ్డదిరా, చిక్కింది. చూసుకుంటలేవా? ఇప్పుడు పట్టదురా. పారా పోదాం. హాయిగా తిందాంపా. అరే వచ్చే సోమవారం నుంచి మన బడి మొదలవుతుందిరా. అవునరా, సెలవులు అప్పుడే అయిపోతానే. నేనైతే చేపలు అమ్మి మంచిగా పైసలు సంపాదించాం అనుకున్నారా. తాత బాగున్నావా? ఆ, బాగున్నా. దా కూసో. ఎన్ని చేపలు పట్టి ఇయ్యాలా? ఓ మస్తు చేపలు పడ్డాయి, మొయ్యలేక సగం ఆనేవాడే చచ్చినాం తాత. ఏం మజాక్ చేస్తానావా? నీతో నేనెందుకు మజాక్ చేస్తా అది తాత? కాదు తాత, పొద్దున్న నుంచి కూర్చుంటే ఒకటే చేప పడ్డది. ఆ ఒక్కటి అమ్ముడు ఎందుకని మేమే తింటాను. అట్లనా? సరే తినండి. అరే సీను చేప తేపోరా. బరే నాకు కూడా మస్తు ఆకలేదంద్రా, నేను కూడా వచ్చి తింటా. దాదా అంగిపడ్డాయి దాదా. ఇగోరా బాబు. తాత తింటావా? నేను తినొచ్చిన ఇంటికాడ, మీరు తినుండ్రి. తాత ఈ పొలం మొత్తం నీదేనా? అవును తాత, ఈ పొలమంతా నాదే. నీకెక్కడ తాత ఇదంతా? మా అయ్య ఇచ్చిండు నాకు. మీ నాయనకి ఇదంతా ఎక్కడిది? మా అయ్యకు పన్ను ఊసింది. ఆ పన్ను తీసుకొచ్చి భూమిలో పాత్ర పెట్టి కొన్నాళ్ళకి సేద్యం చేస్తా అంటే ఓ బంగారం ఉన్న కుండ దొరికింది. ఆ కుండలో ఉన్న బంగారాన్ని నమ్మి మేము భూమిని కొన్నాము, ఎడ్లను కొన్నాము, గొర్రెలను కొన్నాము. దాంతో మేము సీమంతులమైనాం. అట్లా తాత. నేను పోయేస్తారా బాబులారా? పైలం తాత మంచివే మంచిరా. నీకు ఊకే చెట్టు కూడా నారా? అరే వాడు కోతి కాదరా. అరే మనం కూడా ఒకప్పుడు కోతులమేరా. అరే తాత మనల్ని పిచ్చోడు అనుకుంటాన్రా. పన్ను తోవి పెడితే బంగారం దొరికిందంట. మాకు కూడా ఒక పండు. ఇక పట్టు. ఇంత ఖర్చు అయితే తెచ్చినాయింద్రా. మీ ముఖాలకు అదే ఎక్కువరా, మూసుకొని తినండి. అవులాగాని రాను అయితే. ఉన్నారా వీడు? ఆ అరే ఏమైందిరా?
అరే వీని పన్ను ఇరిగిందిరా. ఇంకేంది కొత్త పని వస్తుందిగా. అరే అరే ఏం వెతుకుతానవురా? నీ పన్ను ఏడేసినవరా? నా పన్ను ఎందుకు ఏడేసినా చెప్పరాదు. చెప్పరా నువ్వెందుకు? వాడట నీ పన్ను తవ్వి పెడతాడటరా. ఎందుకు? అరే తాత ఇందాక చెప్పిండు కదరా పన్ను తవ్వి పెడితే అదృష్టం కలుగుతుందని. మనం కూడా ఒకసారి పెట్టి చూద్దాంరా. తాత చెప్పింది అబద్ధమో కాదో తెలుస్తుంది. అక్కడనే ఎక్కడ పడేసిన చూడరా. అరే ఇక్కడ ఉన్నదిరా. ఆడ తవ్వుదాం పారు. అవునరా అక్కడ తవ్వుదాం పట్టు. అరే నా కాలానికి ఏదో బరువు చిక్కుకున్నదిరా. ఏం చిక్కిందిరా? తీ. ఏంద్రా ఈ సంచెల్లేంది? ఏంటిరా అది? తెరువు తెరువు. రే బంగారం రా. బంగారం ఉన్నదిరా ఇలా. ఏంద్రా దారం ఉన్నది? బంగారం మామ. మామ బంగారం రా. మామ బంగారం రా. రే బంగారం. రే అరే కళానారా ఇది. చా ఇవాళ చాలా చేపలు పట్టాలరా. ఇవాళ ఎట్లయినా అవునరా, చాలా నిన్నైతే చేపలు ఒక్కటి పట్టాలి. కూడా పడలే కానీ వాళ్ళైతే ఎట్లైనా చేసి పట్టాలరా. రే రామురా. అవునురా రాముగాడురా. ఆగురా రే. రాము, ఆగురా రేయ్. రాము. రే రాము. అరే రాము, ఆగురా రేయ్. రాము. ఆగురా రాము. ఆగురా రే రాము. రే రాము ఆగురా రే రాము. బరే తాత నన్ను పిచ్చోని చేసిండ్రా. నాకు కూడా బంగారం దొరుకుతుంది అనుకున్నా. తాత నోటుకొచ్చింది వాగితే నువ్వు పిచ్చోని లెక్క నమ్మినవురా. అరే నాకు బంగారం దొరికినట్టు కళ కూడా వచ్చిందిరా. ఇట్లాంటివి మనకు కలిసి రావు కానీ పారా చేపలు పడతాం. ఆ ఆ అరే ఏమైందిరా? రే నా గాలాన్ని సరి ఎత్తా అంటే నా పన్ను లూజ్ అయిపోయిందిరా. ఆ అరే ఎట్లా లూజ్ అయింది కదా తవ్వి పెడదాం పారా. నీకు ఇంత కూడా బుద్ధి రాలేదురా. నిన్న మనం పన్ను పెడితే ఏమన్నా వచ్చిందా? అట్లా కాదురా మా మిప్పు నన్ను అదృష్టవంతుడు అంటదిరా. అది కాదురా. ఈ ఒక్కసారికి నా మాట వినండి రా. అంతా నీ ఇష్టమేనారా? మా మాట ఎప్పుడు వినవా? రే మొత్తం మూసి రాలేదు కదరా, ఎట్లా తీసి పెడదాం? పీకి పెడదాం రా. పీకి పడతా. నొప్పి ఎట్లా వస్తుందో తెలియదురా నీకు. నేను ఓర్చుకుంటా కదరా. మీ పీకేదాన్ని అరే వద్దురా. పీకనరా. మేము 3 లెక్క పెడతాం. నువ్వు రెడీ ఆరా? రెడీరా నేను. 1 2 ఆ, థూ ఏంద్రా పీకిలారా. అక్కడ ఉన్నది. అరే నీకు పన్ను పీకుతా అంటే నొప్పి రాలేదారా? నొప్పి లేచింది కానీ ఓర్చుకున్నారా. ఈసారన్నా మనకు బంగారం దొరకాలరా.
అరే అలా చాలా చేపలు పడ్డాయి కదరా. అవునరా, రోజు ఇలానే పడితే మనకు పైసలు రా. అవునరా, మనం రోజు ఇలానే కష్టపడితే మనకు డబ్బులు వస్తాయిరా. రామ్ గానికి అలా అదృష్టం బాగున్నదిరా. అవునరా, కానీ గానానికే చాలా చేపలు చిక్కాయి. ఇప్పుడే తినేసినారా? అరే అప్పుడే అయిపోయిందారా? అరే ఏదో డబ్బా దొరికిందిరా. రే ఏంద్రా అది? ఏంటిదిరా అది? తీరా ఏంటిదిరా అది? బయటికి తీ. అరే బంగారం రే రా. బంగారం రా. రే అవునరా అరే బంగారం మామ. అరే బంగారం రా. అరే నేను చెప్తే మీరు నమ్మలే కదా. మా అమ్మ ఎప్పుడు నన్ను అదృష్టవంతుడు అంటా ఉంటుందిరా. అవునరా, తాత చెప్పింది కూడా నిజమైంది. తాత చెప్పింది నిజమైందిరా. రే ఇది మన ఇంట్లో పెడదామా లేకపోతే ఎక్కడైనా దాచి పెడదామా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మొత్తం వాళ్ళే తీసుకుంటారా. మనకి ఏమి రా, మొత్తం వాళ్ళకే పోతుంది. అవునరా, ఇది ఇక్కడనే దాద్దాం, ఎవ్వరు తెలియద్దురా. ప్రామిస్ రా. ఏంద్రా అన్నం తింటలో కూర మంచిగా మధ్యాహ్నం కానీ కూరలు కారం ఎక్కువ. బడేపటి నుంచి మొదలు వచ్చే సోమవారం నుంచి అవును నువ్వు చేపలు పడతలేవన్నావు, మరి పడతాను ఏమన్నా చేపలు? మస్తు పడతాను. దాసుకో నాన్న తెలియకుండా దాసుకో. అన్న ఇంత బంగారం ఎంత విలువ చేస్తాను? బంగారం గురించి ఎందుకురా నీకు? ఏం లేదన్నట్టే అడుగుతాను. మస్తు విలువ చేస్తుంది, లక్షలు. లక్షల అయినా బంగారం గురించి ఎందుకు నీకు? ఏం లేదన్న. అరే నాన్న వచ్చినట్టున్నాడు. సీను బయటికి వెళ్దాంలే. ఇప్పుడు ఎక్కడ చిన్న పని ఉన్నదా, మామయ్య దగ్గర పోయేద్దాం. నిద్ర వస్తానన్న. ఏం తొందరగా పోయేద్దాంలే. నానా పల్లెంలో అన్నం పెట్టినా తిని పడుకో. ఇక్కడ పనుంది రారా. ఇక్కడ ఏం లేదన్న. ఇక్కడ పనుంది ఆవురా. ఇక్కడ ఏం లేదన్న. ఇక్కడ ఒక డబ్బా దాచిపెట్టాను, పనుందిలే పక్క జరు. ఏం డబ్బా అన్న? బంగారం డబ్బా దాచిపెట్టినా నేనే. అది మాదన్న, మేము పెట్టినామన్నది. మీది ఎక్కడిదిరా? మేము పెట్టినామన్నది. మీరు పెట్టింది ఎక్కడిదిరా? నేను దాచి పెడతాను బంగారం. కాదన్న, మేము పెట్టినాం. పన్ను పెడితే వచ్చిందన్న అది మాకు. పన్ను పెడితే వచ్చుడు ఎక్కడిదిరా? మీకు ఏమన్నా తెలుగు ఉందా? పన్ను పెడితే వచ్చుడు ఎక్కడిది? అది ఇంట్లో బంగారమే తెచ్చి నేను ఇక్కడ పెట్టినా. మేము పెట్టినామన్నది. మీరు పెట్టుడు కాదురా, అక్క పెళ్లి కోసం అని నేనే ఇక్కడ ఇంట్లో బంగారం తెచ్చి ఇక్కడ పెట్టిన. నాన్న ఊకే తాగి డబ్బులన్నీ ఖరాబ్ చేస్తాడని నేనే ఈ బంగారం ఉంటే అమ్ముతాడని తెచ్చి ఇక్కడ దాచిపెట్టిన. నేను మామయ్య వచ్చి నాకు ఇద్దామని. రాము, అరే రాము, ఒక్కని వచ్చిన సీనుగాడేర్రా. అరే వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉన్నదిరా. ఎక్కడికి పోయి ఉంటారా? వస్తానావు మరి.
పదరా వెళ్దాం. ఆగురా కొన్నైనా చేపలు పన్ని. అరే నాకు అన్ని చేపలు పడ్డాయి, హీరో ఏంద్రా ఒక్కడు కూడా పడతలేదు. ఏమోరా. ఆ బంగారంతో ఏం చేద్దాం రా? నేనైతే మంచి మోటార్ సైకిల్ కొనుక్కుంటారా. నీకు నడిపోతా రా అసలు? నాకా క్లచ్ బట్టి గేర్ వేసి 60 లిగ్గుడే. అరే మనం బంగారం ఎప్పుడు అమ్ముదాం రా? సీనియర్ రానిరా, ముగ్గురం పోయి హన్మకొండలు అమ్ముదాం. సీనుగాడు ఎప్పుడు వస్తాడో ఏమో. బంగారంతో మంచి పడవ కొనుక్కుంటారా? అవునరా, పడవ ఉంటే వలేసి మస్తు చేపలు పట్టచ్చు. అరే వాడు తవ్విండ్రా. అరే అవునరా, మన బంగారం డబ్బా పోయిందిరా. ఎవరు దుబ్బేసి ఉంటారా? ఛా, ఇక్కడ పెట్టింది ఎవరికి తెలియదు కదరా. అరే ఈరోజు మనతో సీనియర్ కూడా రాలేదురా. అడుగు ఇట్లా తీసుంటాడారా? నాటి నుంచి వాడున్న వాళ్ళు అన్న కనబడతలేరురా. చా, నాకెందుకో అని మీద అనుమానంగా ఉన్నదిరా. అవునరా, పోయి అడగొద్దాం ఆరా. ఒకసారి అడగొద్దాం అడగొద్దాం బారా. బా. అరే సోము, నీ సంచిని గాలం మర్చిపోయినవురా. అరే సీను, అరే ఎటు వేలరా? మీ ఇంటికి తాళం వేసి ఉండే, ఎటు వేలరా? మా మామ ఇంటికి పోయినాం కానీ చేపలు పడినా. చేపల సంగతి వదిలే గానీ మనం చెట్టు కింద దాచిపెట్టిన బంగారం డబ్బా కనిపించట్లేదురా. అది నేను మా అన్న మీ తీసి అన్నకి ఎందుకు చెప్పినా రాహులే? మనం ఎవరికి చెప్పొద్దా, నుట్టు కూడా ఎంచుకున్నాం కదరా. అన్న ఎందుకు పెట్టినట్టరా. చెప్పినవురా? మీ అన్న పెట్టుడేంద్రా, మనం పన్ను పెడితే దొరికిన బంగారం మా అక్క కదరా. పెళ్లి కోసం మా అన్ననే అక్కడ దాచిండటరా. అక్క పెళ్ళి అయితే మన బంగారంతో చేస్తారా రా? మా నాన్న గురించి నీకు తెలుసు కదరా. అరే మీ నాన్న గురించి తెలుస్తేంద్రా, ఎక్కడున్నా తీసుకురా పోరా బంగారం. అరే లేదురా, ఏడున్నదిరా? మా మామ ఇంటికాడు మధ్యలో మీ మామేంద్రా, పోరా. ఏమైందిరా? దెబ్బ తాగిందన్న. ఎట్లా తాగింది? నీళ్ళు తెస్తా అంటే పడ్డా. నీళ్ళు తెస్తా అంటేనే గంత దెబ్బ తాగిందా? అవునన్నా. ఏది నొప్పి ఎక్కువ ఉందా? దాకా పోదాం మరి. వద్దన్నా. సరే అయితే నేను కడుతుంది. నీళ్ళు తెచ్చేటప్పుడైనా ఎటు పోయేటప్పుడైనా జాగ్రత్తగా పోరా. ఎందుకంటే తొందరపడ్డట్టు పోతాను. ఇప్పటి నుంచి చాలు మంచిగా ఉండు. మరి నేను పోతున్నా మరి. ఏంద్రా ఇవాళ పిలవకుండానే వచ్చేసిండు? ఏంద్రా ఏం మాట్లాడతలేరు? మేము దొంగలతోటి మాట్లాడం. అరే వన్ పక్కకెళ్ళి కూర్చోమనరా. పారా ఇక వెళ్దాం. అవునరా, పోదాం పారా.
అరే మా ఇంట్లోకి వెళ్ళి వస్తలేదురా మీరు? మా బంగారం బంగారం ఏది? బంగారం బంగారం ఎక్కడిదిరా? ఆ రోజు చెట్టు కింద బంగారం బ్యాగు నువ్వు మీ తమ్ముడు తీసుకొచ్చి ఆ బంగారం ఏదన్నా చల్, ఆ బంగారం మాది. అది మేము పండు పెడితే వచ్చిందన్న బంగారం బ్యాగ్. పన్ను పెడితే కన్నా బంగారం మాకు వచ్చిందన్న, మేమెందుకు అబద్ధాలు ఆడతామన్నా? ఎవరా చెప్పింది మీకు పన్ను పెడితే బంగారం వచ్చింది? వచ్చిందన్న, మాకు వచ్చిందన్న. చల్ ఇవ్వండి. అరే ఏందన్నా నువ్వు మీ తమ్ముడు పెద్ద దొంగలేనా? మంచిగా మాట్లాడు. దొంగలేనన్నా మీరు? ఇద్దరు దొంగలు పట్టుకొని ఎక్కడ ఒకటి 2 3 రెడీనా? నేను వస్తానా? అరే దొంగ వచ్చిండ్రా. అరే వీడారా? అరే నీ తెలియదు కదా, వీడును వీడన్న పెద్ద దొంగలు రా బాబు, పెద్ద దొంగలు వీళ్ళు. మనం ఆడుకుందాం, నువ్వు లెక్క పెట్టరా. 1 2 3 మనతోటి స్నేహం చేసినట్టు చేసి వాడు మోసం చేసిండ్రా. మీరెప్పుడు వచ్చిండ్రా బాబులారా? ఇప్పుడే వచ్చినాం తాత. పిల్లలు మీ ఇద్దరే వచ్చిండ్రు, కనుమోడేడిరా? వాన్ గురించి అడగక తాతను. ఏమైంది? వాని గురించి ఎందుకు అడగొద్దురా? వాడు పెద్ద దొంగ తాత. ఎట్లా దొంగరా వాడు? అయితే నువ్వు మొన్న అన్నావు కదా తాత, పన్ను తవ్వి పెడితే అదృష్టం కలుగుతుందని. ఆ, అయితే మేము కూడా పెట్టి చూసినాం, ఆ. మాకు కూడా బంగారం దొరికింది. ఎక్కడ దొరికింది బంగారం? మాకా తాత ఇక్కడనే బంగారం దొరికింది. ఇక్కడ పన్ను పెట్టి దాని మీద రౌతు పెట్టినాం. అరే ఆ రౌతు ఇక్కడ ఉండాల్సింది అక్కడికి ఎట్లా పోయిందిరా? అవును కదా రౌత్ ఇక్కడ ఉండాల్సింది, అక్కడ ఎట్లా అరే పోయిందిరా? బాబులారా, నేను కూకుందామని గడున్న రౌతి గిడేసుకొని కూర్చున్నారా? తాత అంటే అంటే అరే పన్ను ఇక్కడనే ఉన్నదిరా. ఛా తప్పు అయిపోయిందిరా. పాపం రా, వానికి దెబ్బ తాకితే చూడకుండా వచ్చేసినాం. అరే సారీ రా, అదే తప్పు అయిపోయిందిరా. అది పన్ను పెట్టినందుకు రాలేదురా, అది మీ అన్నదేరా. సారీ రా మామ. చేపలు పడ్డారా? పడలేరా? అరే ఇక చేపలు పడేటట్లేవు కానీ పారా, మనం వెళ్ళి ఆడుకుందాం. నొప్పి ఎట్లున్నదిరా? కొంచెం తగ్గిందిరా. తగ్గిందా? ఓకే పారా, పోయి ఆడుకుందాం.